మా అత్తగారింటి పుదీనా, మా తల్లిగారింటి టమాటాలు కలిపి టమాటా పుదీనా చట్నీ చేస్తున్నా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడే పుదీనా కడిగి ఆరబెట్టింది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేసి దీన్ని మొత్తానికి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని అదే డిష్లో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేసి అవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి ఇంకా దగ్గరకు వచ్చే వరకు మెత్తబడే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. ఆలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేయించి పెట్టుకోవాలి. ఇంకా కొన్ని నువ్వులు కూడా వేయించుకోవాలి. అట్లనే ఇంకా కొన్ని ధనియాలు కూడా వేయించుకొని వేసుకోవాలి. ఇట్లా అన్నీ కలిపేసి ఒకటేసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పని వేసుకోండి, లేదంటే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పని వేసుకోండి. తర్వాత పోపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి కొంచెం పిండి కొంచెం పసుపు వేసి మంచిగా కలిపి గ్రైండ్ చేసుకున్న టమాటో పుదీనా చట్నీలో వేసేసి కలపండి. ఈ చట్నీని వేడి వేడి అన్నంలో తిన్నా బాగానే ఉంటుంది. ఇంకా దోశలు, ఇడ్లీ దేంతో అయినా బాగుంటుంది. ట్రై చేయండి.